మనతో పాటు బీఆర్ఎస్ కీలక నాయకులు రాకేష్ రెడ్డి అన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏదైతే ముఖ్యమంత్రి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు పైన కావచ్చు, ఎట్లా చూస్తారన్న ఒక వేదిక నుంచి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం? తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుల్లో ముఖ్య నాయకుడు కేసీఆర్ని చూస్తూ ఉంటాం. అట్లాంటి నాయకుని పట్టుకొని ఆ బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి ఉరిదీయాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. నిన్న బనకచెర్ల పైన రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రభుత్వం పెట్టినటువంటి సమావేశంలో కేసీఆర్ గారి మీద వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే బనకచెర్ల కుట్రలను బట్టబయలు చేయడానికంటే ఎక్కువగా తెల్లారి మళ్ళీ పేపర్లో మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతోనే వార్తల్లో ఉండడానికే వాళ్ళ ఆరాటం ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నెర్రలు వారినటువంటి నేలలో నీళ్లు వారిచ్చినటువంటి కేసీఆర్ను, ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణగా మార్చినటువంటి కేసీఆర్ గారిని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు బట్టి మరి రైతుల కన్నీళ్లు దూర్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఉరివేయాలంటే, వారికి వెన్నుముకగా నిలిచినటువంటి హరీష్ రావు గారిని ఉరిదీయాలంటే తప్పకుండా ప్రజలే వాళ్ళను రాళ్లతోనూ కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఏందండి అసలు తెలంగాణ అంటే దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి. అలాంటి తెలంగాణను, వలసల తెలంగాణను, ఆత్మహత్యల తెలంగాణను, బీడుబడ్డ తెలంగాణను శశశామలం చేసినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఉరివేయాలంటే అసలు ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అవగాహన ఉందా? ఇది చాలా దుర్మార్గము, దురదృష్టకరము. ఆయనకి ఎంతసేపు సంచలనాలు, హెడ్లైన్లు, తర్వాత మొత్తం వార్తల్లో నిలవాలంటే ఆరాటం తప్ప నిజంగా తెలంగాణ ప్రయోజనాలకు పట్టం కట్టాలనే ఆలోచన ఎక్కడ కూడా కనబడడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం, తప్పకుండా త్వరలోనే రాబోయేటువంటి రోజుల్లోనే ప్రజలు ఈ రేవంత్ రెడ్డి గారిని, వారి ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో దూలానికి పగ్గం కట్టి, కుత్కకు తాడుగట్టి మంచినీళ్ళు కూడా అడగకుండా ఊరేస్తారు. ఇది తప్పకుండా జరుగుతుంది. మీరు ఆలోచించండి. నిన్న పెట్టినటువంటి సమావేశము గోదావరి నది పైన తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తూ కుట్రపూరితంగా ఆంధ్ర చేపట్టినటువంటి బనకచెర్ల పైన ప్రజలకు వాస్తవాలు వివరించడానికో, ఆ కుట్రను బట్టబయలు చేయడానికో, లేకపోతే ఒక కార్యాచరణ రూపొందించడానికి పెట్టినట్టు లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన, నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులంతా కలిసి అధికారులతోని శిక్షణా తరగతులు తీసుకోవడానికి పెట్టినట్టున్నది. అది కోచింగ్ క్లాసెస్. నిన్న కోచింగ్ క్లాసెస్ తీసుకున్నారు. ఎంత ఘోరం అంటే ప్రతి మీటింగ్లో తొడలు వాచిపోయేలాగా, నోరు బొంగురు పోయేలాగా, నేను నల్లమల్ల అడవిలో పుట్టినటువంటి పులి అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న స్వయంగా ఆయన నల్లమల్ల అడవులు రాయలసీమలో తెలంగాణలో అంటే ప్రజలు నిజంగా ఆశ్చర్యపోయాను. ఇది వీళ్ళకు తెలంగాణ మీద ఉన్నటువంటి అవగాహన, ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి అవగాహన. ఇంకా వీళ్ళు మాట్లాడితే మనం సమాధానం చెప్పాలి. నిన్న ఆ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు అన్నటువంటి డౌట్స్ బచ్చపురాలను అడిగేటువంటి డౌట్స్లా ఉన్నాయి. నిజంగా మీకు కాళేశ్వరం గొప్పతనం తెలవాలన్నా, తెలంగాణ నీటి ప్రాజెక్టుల మీద అవగాహన రావాలన్నా, బనకచెర్ల కుట్ర గురించి తెలవాలన్నా మీరు మంచి తెలంగాణ భవన్కి రండి. కేసీఆర్ గారి నాయకత్వంలోనే మీకు కోచింగ్ క్లాసెస్ ఇప్పిస్తాం. మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు కాంగ్రెస్ మంత్రులైనా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులైనా, కాంగ్రెస్ నాయకులైనా మేము స్వాగతం చెప్పి మరి తెలంగాణ భవన్లో కూర్చోబెట్టి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మీకు క్లాసెస్ ఇప్పిస్తాం. మీరు ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు బిజీ ఉంటే క్రాష్ కోర్స్ ఇప్పిస్తాం. 3 రోజులదో లేకపోతే వారం రోజులదో క్లాస్ ఇప్పిస్తే అప్పుడైనా మీకు కనీసం మీకు అవగాహన కలుగుతుంది. ఎందుకంటే లేకపోతే నిన్న మీ సమావేశం చూసిన తర్వాత ఆంధ్ర వాళ్ళు నవ్వుకుంటారు. వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించేది, వీళ్ళ మమ్మల్ని నీటి గురించి అడిగేది, నీటి ప్రాజెక్టుల గురించి అడిగేది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు, నవ్వుతారు. అబాసుపాలవుతుంది తెలంగాణ. మీరు అబాసుపాలు కావడం, మీరు ఎట్లాగా అబాసుపాలు అవుతారు. తెలంగాణ రాష్ట్రం కూడా అబాసుపాలు అయ్యేటువంటి ఒక దురదృష్టకర సన్నివేశం దాపురించేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు కోచింగ్ క్లాస్ వస్తే బాగుంటుంది. లేకపోతే అధికారులతోనే లోపలైనా మీరు కోచింగ్ క్లాస్ లైవ్ పెట్టి ఏదో బాగా పొడిచినట్టు. అరే తెలంగాణను అత్యధిక భాగం పరిపాలించింది ఎవరండి? కాంగ్రెస్ పాలు కదా. 1/2 శతాబ్దం పరిపాలించు, 5 దశాబ్దాలు, 50 ఏళ్ళు పరిపాలించి మొత్తం బీడుబడేసి, వలసలు పోయేలాగా చేసి, ఆత్మహత్యలకు ప్రజలు పూనుకునేలాగా చేసి నువ్వు వచ్చి ఇవాళ మళ్ళీ ఉరిదీస్తా అంటే ఏమన్నా అర్థం ఉందా? తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో
ప్రజలే కాంగ్రెస్ పార్టీని ఉరిదీస్తారు. ఇది 100% జరగబోతుంది. గోదావరి బేసిస్కి సంబంధించి తెలంగాణ ప్రాజెక్టులకు ఏవైతే ఉన్నాయో అన్యాయం చేసింది కేసీఆర్ హరీష్ రావు అని చెప్పి మాట్లాడుతుంది. నిజమేంటారన్నా? అరే ఇప్పుడు ఎంత గమ్మత్తు ఉన్నదంటే, ఆయనే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి మూసీలో పోసి నేను మూసీని క్లీన్ చేస్తా అంటాడు. మళ్ళీ ఇప్పుడు ఆయనే కేసీఆర్ గారు అన్యాయం చేసి ఊరేయాలంటాడు. ఏమన్నా అర్థం ఉందా? 50 ఏళ్లలో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చక్కగా కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి కాలే. ఇది వాస్తవం. దేవాదుల ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు వారు ప్రారంభిస్తే 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా ఇప్పటికీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కాలే. ఇది మీ ప్రభుత్వాల ఘనత. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వాల యొక్క ఘనత. ఇది మీరొచ్చి ఈరోజు అంత పెద్ద కాళేశ్వరం 3 బ్యారేజీలు 16 రిజర్వాయర్లు కొన్ని వేల కిలోమీటర్ల కాలువలు టన్నెళ్ళు పవర్ హౌజులు ఇన్ని చేస్తే రికార్డు స్థాయిలో ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈరోజు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాస్త 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యంగా మారిస్తే ఇవాళ మీరు వచ్చి ఉరిదీస్తా అంటే తెలంగాణ ప్రజలు అమాయకులా అండి? తెలంగాణ రైతాంగం అమాయకులా? తెలంగాణ రైతులు దేశంలోనే అత్యంత చైతన్యవంతమైనటువంటి రైతులు. ముఖ్యమంత్రి కాళేశ్వరం కుంగిపోయింది, గుండెకాయ లాంటి మనిషి శరీరంలో గుండెకాయ లేకుండా మనిషి బతకగలడా అని చెప్పి ఆ కాళేశ్వరంకి సంబంధించి కుంగిపోయింది కాంగ్రెస్ పార్టీ, కాళేశ్వరం కాదు. కాళేశ్వరంలో కొన్ని వందల పిల్లర్లు ఉన్నాయి. దాంట్లో 1-2 పిల్లర్లు కుంగిపోతే దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నాకు అర్థం కాదు. ఇప్పుడు అన్ని రిజర్వాయర్లు పనిచేస్తున్నాయి, అన్ని బ్యారేజీలు సక్రమంగా ఉన్నాయి, అన్ని పవర్ హౌజులు నడుస్తున్నాయి, పవర్ పంపులు నడుస్తున్నాయి. మీకు ఏంది వచ్చిన 2 పిల్లలు మీరు కుంగిపోతే దాన్ని రెక్టిఫై చేయండి. రెక్టిఫై చేత కాకపోతే మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళు స్వయంగా చేస్తామంటారు. అయినా మీ డబ్బులు సరిపోకపోతే మేమే ప్రజల నుంచి యాచించి మరి మీకు డబ్బులు ఇస్తాం, కట్టండి. మీరు ఎందుకు డబ్బులు లేక కడతలేరా? కావాలని కుట్ర చేస్తున్నారు. ఈరోజు మీరు చేసేటువంటి కుట్ర వల్ల తెలంగాణ రైతాంగం ఈరోజు నాశనం అవుతూ ఉంది. మొన్న చూసినాం కదా, మొన్న పంటలు ఎండిపోయినాయి మీ వల్ల. కాబట్టి దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాలి. అంతే తప్ప కేసీఆర్ గారి మీద మాట్లాడితే మేము హెడ్లైన్లో ఉంటాము, కేసీఆర్ గారి మీద మాట్లాడితే మేము గొప్పోళ్ళం అవుతామని మీరు అనుకుంటే తప్పకుండా ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారో ఆ ప్రజలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కుప్పగూలుస్తారు. ఇది ఇందులో ఎటువంటి తేడా లేదు. బనకచెర్లకు సంబంధించి ఒకవైపు నుంచి ఏపీ గుంజుకోబోతుందని అంటున్నారు. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దాన్ని ఖండించకుండా ఇప్పటి కేసీఆర్ హరీష్ రావుల పేర్లు ఏం ఖండిస్తారండి? ఆయనకి ఏం అవగాహన ఉన్నది? అసలు ఆయనకు కృష్ణ మీద అవగాహన లేదు, గోదావరి మీద అవగాహన లేదు, ఏ ప్రాజెక్టు మీద అవగాహన లేదు. అవగాహన ఉంటే నిన్న గట్లా మాట్లాడతాడా? అసలు ఏ ప్రాజెక్ట్ ఎక్కడున్నదో కూడా ఆయనకు తెలియదు, ఏ నది ఎక్కడ ప్రవహిస్తుందో కూడా ఆయనకు తెలియదు. ఇక ఆయన వచ్చి బనకచెర్ల మీద ఆయనట ఆంధ్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడట. నువ్వు పోతివి చీకట్ల చంద్రబాబు నాయుడుతో ఒప్పందం చేసుకుంటేవి, గురుదక్షిణ చెల్లిస్తేవి. ఇప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే లైవ్ పెట్టుకొని వార్తా ఛానల్ వాళ్ళని పిలిపించుకొని నువ్వు ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడితే నువ్వు గొప్పను అవుతావు అనుకుంటాను. ఏంది నాకు అర్థం కాదు. గద్దరు నువ్వెంతో అభిమానిస్తావు కదా, ప్రజాకవి గద్దరు, ప్రజా గాయకుడు గద్దరు గారు. ఆయన ఏం పాడిండు? అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని చెప్పి ఆ రోజు గద్దర్ గారు పాడింది. ఆ పాట నువ్వు వినలేదా? ఆ పాట నీకు తెలియదా? అదేవిధంగా నిండు ముత్తైదు తెలంగాణ ముండబోసినట్లయింది, కృష్ణమ్మ తల్లి కన్నీరు తప్ప నీరివ్వలేదు, గోదావరి తల్లి తెలంగాణను గుడ్రాలు చేసిపోయింది అని పాడినటువంటి గద్దరు పాట నీకు వినబడలేదా? దానికి నీ సమాధానం ఏంది? మీ దరిద్రపు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దుస్థితి ఏందో ఆయన పాట గట్టి గజ్జె గట్టి నాట్యమాడి చెప్పిండు కదా, దానికి నీ సమాధానం ఏందని అడుగుతున్నా. అలాంటి తెలంగాణను ఈరోజు సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు ఈ రకంగా మాట్లాడితే ప్రజలు నేను రాళ్ళేసి కొడతారు, గుర్తుపెట్టుకో. ఎట్లా తీసుకుంటారు స్టాండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బనకచెర్లలో ఏ విధంగా? తప్పకుండా ఆ కుట్రను 100% బట్టబయలు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య యుతంగా తప్పకుండా దాన్ని అడ్డుకుంటాం. ఆంధ్ర బాగుపడద్దు అనేది కాదు మన ఉద్దేశం. దేశంలో అన్ని రాష్ట్రాలు బాగుండాలి, ఓకే, తెలంగాణ బాగుండాలి, ఆంధ్ర కూడా బాగుండాలి. కానీ మన హక్కులు మనం కాపాడుకోవాలి. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక కమిట్మెంట్తోనే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడుతుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బనకచెర్లకు సంబంధించినటువంటి ఏదైతే నీళ్లు ఏపీకి తీసుకుపోతా ఉన్నటువంటి సిచ్యువేషను మరి కొన్ని వస్తూ ఉన్నాయి. సో అది మరి ముఖ్యమంత్రి నిన్న ఒక సిచ్యువేషన్లో మాట్లాడిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఖచ్చితంగా పోరాటం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మినిట్ హైదరాబాద్.